ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. ఏప్రిల్ నెల 7 నుంచి 13 తారీఖు వరకు ఈ రాశి మీద ఎంత శని ఉంది, ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, శని ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, నష్టం, కష్టం, సుఖం, దుఃఖం చెప్తా వినండి. ती చిలకమ్మ మకర రాశి వాళ్ళ జ్యోతిషం, మకర రాశి వాళ్ళ భవిష్యవాణి, మకర రాశి వాళ్ళ గణితవాణి. ती చిలకమ్మ తే దా ఆయ్. మకర రాశి వాళ్ళకి సాక్షాంగా బాలాజీ దేవుడు. బాలాజీ దేవుని దగ్గర ఎవరైతే పోయి 11 సుట్లు తిరిగి నమస్కారం చేసి అయితే ఎవరైతే వస్తారో వారి నెత్తి మీద ఉన్న దరిద్రం నిజంగానే పటాపంచలం అయిపోతుంది. ఉన్న దరిద్రం అంతా వెళ్ళిపోతుంది. చాలా పవర్ఫుల్. చిలుకూరు బాలాజీ టెంపుల్ అంటే చాలా ఫేమస్. అక్కడ పోయి దర్శనం చేసుకోరండి. ఒకటే కాదు, విదేశ ప్రయాణమైనా కానీ, ఇంటి లోపల చేసే దందాలు చేసే పనులైనా కానీ, మనసు లోపల ఏదైతే కోరిక పట్టుకొని మేము బయటికి వెళ్తామో అది పక్క జరుగుతుంది. ఇగో మళ్ళీ ఒక మాట, దేవదర్శనం చేసుకుంటే చాలా బాగుంటుంది. దేవదర్శనం కన్నా మించింది ఏమీ లేదు. మనం చేతనైన కాడికి ఏదైనా చేద్దాం, ముందు దేవధ్యానంలో ఉండాలి. అది ఈ రాశి వాళ్ళకి ఏముందంటే మాత్రము, మకర రాశి వాళ్ళకి ఎక్కువ ఆలోచించడం, మనసు శాంతం ఉండకపోవడం, ఇంటి లోపల ఏదన్నా పని జరిగితే ఏళ్ళ పని రేపు అనుకున్న పని నెల అనుకున్న పని 6 నెలలు అనుకున్న సంవత్సరం, ఇట్లా దినానికి దినం గడిచిపోతుంది తప్ప పనులు మాత్రం జరుగుతలేవు. ఏదేదో అనుకుంటే ఏదేదో జరుగుతుంది. ఎట్లాయరా ఏమాయరా అన్నట్టు చాలా బాధపడుతుండ్రు. ఇంట్లో గుడిక చూస్తారా, శృతి లేని మాట, గతి లేని సంసారం, మతి లేని మాట. ఏదంటే అది, ఎట్లా అంటే అట్లా. చిన్నలకు చెప్తే పెద్దలకు ఓపిక లేదు, పెద్దలు చెప్తే చిన్నలకు ఓపిక లేదు. నీదెంత నాదెంత. కొంచెం కోపంతోనో చెప్పిండ్రంటే ఆ మాటకు తిరిగి ఒక్క మాట చెప్తే 4 మాట్లాడుతుంటూ దేనికైనా రెడీ, కొట్టడానికి రెడీ, లొల్లి చేయడానికి రెడీ, అన్నిటికీ రెడీ. ఇల్లంతా ఏమైపోతుందంటే ఇట్లా లొల్లి వలన అడ్డం పడ్డవాడు గుడిక లేచి మాట్లాడుతుండు. నీదెంత నాదెంత, నీదెట్లా నీదిట్లా అని అనవసరంగా మాట్లాడుతుంటారు. మీ మనసు బాధపడుతున్నది. ఏంద్రా ఎట్లా బతికిన వాళ్ళం, ఎట్లా బతుకుతున్నాం, ఏమైపోయి ఇంట్లో ఊక సదా కిరికిరి సాకలిగిరి లేక లొల్లి చాలా ఎక్కువైపోతుంది, ఇంట్లో ఎట్లెట్లామని మీరు చాలా బాధపడుతున్నారు. ఈ బాధపడడంలో ఏమీ తప్పు లేదు, చాలా బాధపడుతుండ్రు. ఇంటి లోపల అందరూ తిన్నికి గతి లేకున్నా పర్వాలేదు కానీ అందరూ ఒక ఐకమత్యంగా నడవలేదు. ఇట్లా ఒక్క ముట్టి మీద నడుస్తే, ఒక్క మాట మీద నడుస్తే, ఒక్కరి హద్దు మీద నడుస్తే, అందరూ ఒకటే ఐకమత్యంగా నడుస్తే ఏమైతుందంటే కారు రొట్టె తిన్న అమృతం తిన్నట్టు ఉంటుంది. మనసు శాంతం ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, బాగుంటుంది. కయ్యరు బియ్యరాది కాదు, మన కాకులు కొట్లాడినట్టు, అది గోరింకలు కొట్లాడినట్టు ఊక లొల్లి చేసుకుంటే సదా కిరికిరి సాకలిగిరి మంచిగా అనిపించేది. ఎదుట ఉన్నవాళ్ళు మీ పెద్దలు ఎట్లా బతికినరా, ఒక పేరు తెచ్చిన వాళ్ళు మీరెట్లా బతుకుతున్నారా, దరిద్రం ఉన్న కొడుకులని అనవసరంగా ఇంటి ముందులో వచ్చి 4 తిట్లు 4 మాటలు చెప్పిపోతే ఏం బాగా అనిపిస్తుంది. ఇంటికి కొట్లాడా జగడా లొల్లి ఇంటికి మహాదరిద్రం. ఇంట్లో ఒక మూలన ఒక దరిద్రం కూర్చుంటుంది. ఇంటి మూలన దరిద్రం కూర్చొని బాగా చూస్తుంది. ఎవరన్నా మనసులో జొర్లి ఏదో ఒక మాట తీపిస్తుంది. మంచి మాటలు మూలకు పెడుతుంది, చెడు మాటలు బయట తీసి అంత లొల్లి చేస్తుంది. చూడండి, మంచి మాట అస్సలు కొట్లాడ తీయనిది. అది మంచి మాట కొట్లాడ జరగనేది, చెడు మాట కొట్లాడ జరగనిస్తుంది. చెడు మాట అంటే ఏమిది, ఈ అమ్మాయి ఆ తప్పు చేసింది, ఆయన ఆ తప్పు చేసిండు, ఈయనది ఉన్నదంతా బర్బాద్ చేసిండు వాడు, ఇట్లా చెడు మాటలు తీసి నీదెంత నాదెంత పెద్ద కొట్లాడ. ఇక వచ్చిన వాడు ఊకుంటాడా, ఒక మాట కాకపోతే 4 మాటలు తిట్టిపోతారు. అదంతా మీకు ఇంటికి, ఈ మకర రాశి వాళ్ళకి కొట్లాడ జగడ ఇంటికి తగదు, అస్సలు వద్దు, అది కాదు. ఈ రాశి వాళ్ళకి మళ్ళీ ఒకటి ఏముందంటే కొన్ని పనులు ఆగి ఉన్నాయి. పెళ్ళన్నా కావచ్చు, ఇల్లన్నా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇంటి లోపల కొన్ని రోజులు ఆగి ఉన్నది కదా, అవి ఈసారి తప్పనిసరి జరుగుతుంది. ఇంటి లోపల కళ్యాణం, పెళ్లి, వివాహం ఏదైనా కానీ ఇంటి లోపల చేస్తున్న పనులు ఈసారి పక్క జరుగుతుంది. పైమెట్టెలు ఎక్కుతారు, సుఖంగా సంతోషంగానే ఉంటారు, రాజా బతుకుతారు. ఇంతవరకు కాలకంటగా దరిద్రం అంతా మస్తు సతా ఇచ్చింది. ఇప్పుడేం ఆలోచిస్తుంటే పైమెట్టెలు ఎక్కాలి, రాజా బతకాలి, సుఖంగా బతకాలని మీకు ఎప్పుడు ఉన్నదో ఈ కొట్లాడ జగడ ఇంటి లోపల పెట్టుకోకండి. ఇంటి లోపల ఉన్న, చెప్పాను కదా ముందు ఒక మాట, ఇంటి లోపల మూలకున్న దరిద్రము కొట్లాడ చేపిస్తుంది. అది చేపించి ఏకుకు మేకు చేసి చిన్నగా పోయి పెద్దగా చేసి అది ఇంత లొల్లి అయితే దానికి అంత ఆనందం.
ఆ లొల్లికి చూసి భగవంతుడు ఏమనుకుంటాడంటే, ఈ సదా కిరికిరి ఇంటి లోపల నేను ఉన్నా కదరా, నేను ఎంత ఇళ్ళకి మంచిగా చూసుకుంటుంటే ఇదేం కిరికిరమని ఆ భగవంతుడు గుడక ఉన్నవాడు గుడక వెళ్ళిపోతాడు. ఆ భగవంతుడు ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు ఆ దరిద్రానికి మంచిగా హాయిగా ఉంటుంది, అందరికీ తైతక్కలు ఆడిస్తుంది. చిన్నగా పోయి పెద్దలకు మాట్లాడుతారు, పెద్దలు అదంతా లొల్లిలు అలాంటివి పెట్టుకోకండి. దీని గురించి చెప్పాలంటే చాలా ఉంది, కానీ ఇది చెప్పను, 2 మాటలు చెప్తున్నా. ఇంటికి కిరికిరి లొల్లి పడదు, తగదు, అలా చేసుకోవద్దు, మంచిది కాదు. ఈ రాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి ఆగిపోయిన పనులు ఈసారి జరుగుతాయి. 7 కొండల మెట్లు, శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకురావాలి. ఎందుకో కానీ ఈ రాశి వాళ్ళకి ఒక మాట ఏముందంటే, పనులు జరగాలంటే దేవదర్శనం కావాలి, చేసుకొని రండి, చాలా బాగుంటుంది. లైఫ్ అంతా బాగుంటుంది, అంత మంచిగా జరుగుతుంది. ఇల్లు కట్టాలన్నా కొనాలనుకున్న వాళ్ళ గుడిక నడుస్తుంది. ఇంటి మీద దృష్టి దరిద్రం ఉన్న వాళ్ళ గుడిక అది గుడిక తొలగిపోతుంది. భగవంతుని ధ్యానంలో ఉండండి. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమో శివాయ. 4 చాలా మంచి గవ్వలు పడ్డాయి. మకర రాశి వాళ్ళకి ఆదాయం 2, యాయం 8, రాజపూజ ఫలం 1, అవమానం 6. అంటే గురుబలం చాలా తక్కువలో ఉన్నాడు, శని బలం చాలా ఎక్కువలో ఉంది. 2 గురువు ఉన్నాడు, 6 శని ఉంది. ఎంత ఎక్కువైపోయి? 2 శని, 6 ఏమో శని, 2 ఏమో గురువు. అంటే గురుబలం చాలా తక్కువలో ఉన్నాడు, శని బలం చాలా ఎక్కువలో ఉన్నాడు. మీరు ఇప్పుడు చాలా నిదానంగా ఉండాలి. కోపం పెట్టుకోవద్దు, తాపం పెట్టుకోవద్దు, లొల్లి చేసుకోవద్దు, చెడు గురించి ఆలోచించవద్దు. జరిగినా మంచి గురించే ప్రయత్నం చేయండి, మంచి జరుగుతుంది. మీరు ఏమన్నా ఇంకా మీరు డౌట్ వినాలనుకుంటే ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా. నమస్కారం.